కోఆపరేటివ్ సంఘాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అనకాపల్లి జిల్లా సభవరం డివిజనల్ కోఆపరేటివ్ అధికారి ఎం కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం అనకాపల్లి జిల్లా సభవరంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కోఆపరేటివ్ సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమస్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇకపై అన్ని జిల్లాల్లో గల కోఆపరేటివ్ సంస్థల్లో ఆన్లైన్ల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ సంస్థ అధికారి ఏ ప్రేమ స్వరూపురాణి, సబ్బవరం పిహెచ్సి తాత్కాలిక ఇన్ఛార్జ్ శాస్త్రి, వైద్యాధికారి చక్రవర్తి, హెల్త్ సూపర్వైజర్ స్వర్ణలత, పిఏసిఎస్ మాజీ చైర్మన్ బొండా సత్యారావు, కార్యదర్శి వెంకటరమణ పాల్గొనగా కేర్ హాస్పిటల్, నియో ఐ హాస్పిటల్ మధురవాడకు సంబంధించిన వైద్యాధికారులు రోగులకు వివిధ పరీక్షలు నిర్వహించారు. రండి సత్యరా గారు. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ తీసుకొని చేస్తున్నామండి. ఈ నెల సభవరం సెలెక్ట్ చేసాము. సభవరంలో హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. లాస్ట్ మంత్ కుక్కరాయపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పిల్లలందరికీ పోటీలు అవి పెట్టి డిస్కషన్స్, డిబేట్స్, ఆటల పోటీలు ఇవన్నీ పెట్టి వాళ్ళకి కోఆపరేటివ్ వల్ల సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది, కోఆపరేటివ్ సంఘాల వల్ల, సహకార సంఘాల వల్ల ఎట్లా సమాజంలో మనకి అభివృద్ధి చేయొచ్చు, ప్రజల జీవన ప్రమాణాన్ని ఏ విధంగా పెంచవచ్చు, వారికి ఒక ఆదాయ మార్గాన్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనే విషయాలపై ఓవరాల్గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో జనరల్ పబ్లిక్ వారికి ఏ విధమైన సేవలు అందించవచ్చు సహకార సంఘం ద్వారా అందించి వారి జీవన ప్రమాణాన్ని మనం ఏ విధంగా పెంచవచ్చు అనే విషయంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంకా కోఆపరేటివ్ సహకార సంఘాల ద్వారా మనకి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ థీము ఈ ఇయర్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది.